ఆట కావాలంటే సైలెంట్. మేము కూడా సైలెంట్గా ఉన్నాం, మేమందరం కూడా సైలెంట్గా ఉన్నాం. మీరు పాడితే మేము వింటాం. ట్రై పెడతారా అలా మేడం ఫస్ట్ బెంచీలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాగజల్ల నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజసు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాసు కుకిన కాకి కూతలు, కళ్యాణి పెంచిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఇక్కడ మీరు పాడాలి మేడం. ఎందుకండి ఊరుకోండి, మేము కూడా మీ వయసులో ఇలాగే ఉన్నామండి. We miss all the fun, all the joy, we miss you. Keep finger all of you. 1, 3 and hello bandar challenge. Third class. ఎవరైనా డైలాగ్ చెప్తారా? వచ్చి జోక్ కానీ డైలాగ్ కానీ ఏదో ఒకటి. రా వస్తారా ఎవరైనా? థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఎవరో లేచి రావాలి. ఫిఫ్త్ క్లాస్ వెళ్ళిపోతున్నారు కదా ఈరోజు. చందమామకేమో చలి ఇష్టం, సూర్యుడికేమో ఎండ ఇష్టం, మా టీచర్కేమో మేము ఇష్టం. కన్నులడిగాయి, మనసు నిండా మాట్లాడాలంటూ పెదవులడిగాయి, కర్మితి రాతాకాలంటూ చేతులడిగాయే, నీతో చావుదాకా నడవాలంటూ అడుగులడిగాయి, పెళ్లి చేసుకొని వేరే ఊరు వెళ్ళిపోతే నీ ప్రేమ కలుసుకొని చేస్తూ బతుకుతున్నానమ్మా. మందు తాగుకుంటా నిన్నే మరిచిపోదామంటే, ఆ మందు తాగినంటే మస్తు గుర్తుకొస్తావమ్మా. సీతారాములలాగే కలుసుందామనుకుంటే రాధాకృష్ణులలాగే విడిపోయామా. కలుసుంటే బాగుండేదమ్మా, నువ్వు విడిపోతాననుకోలేదమ్మా. ప్రాణంగా ప్రేమించానమ్మా, ఎంతో ప్రేమగా జమ్మి ఆకు నా చేతులు పెట్టి ఆ రోజులు అన్నీ గుర్తొస్తుంటే బాధనిపిస్తుంది. నీ పక్కన వేరే వారిని చూసే ప్రాణంగా అనుకోలేదమ్మా. ప్రాణంగా ప్రేమించానమ్మా, నీ
ఇది మా మా కోసం ఇది ఫేర్వెల్ అన్నట్ట. సో అందరు పిల్లలకి ఒకటే చెప్పేది ఏమంటే ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ఎప్పుడూ దృష్టిలో పెట్టుకొని బాగా 5వ తరగతి పిల్లలు నెక్స్ట్ హై స్కూల్కి పోయినప్పుడు బాగా చదువుకొని మీ ఫ్యూచర్ని బాగా బిల్డ్ చేసుకోండి అని బ్యాడ్ నేమ్ గుడ్ నేమ్ తేవాలా మీరు. నెక్స్ట్ వచ్చినా కూడా టీచర్స్ అంతా ఆల్మోస్ట్ అందరు మంచి పేరు తెచ్చుకుంటే మీరు అందరు చదివితే మేడంకి హెచ్ఎం మేడంకి మాకు టీచర్స్కి మంచి పేరు మీద అయితే టీచర్స్ మీద అయితే కాబట్టి వన్స్ అగైన్ బాగా చదువుకోండి నెక్స్ట్ 6th వెళ్ళినప్పుడు. అదే నా మెసేజ్. థ్యాంక్ మన సంవత్సరం అయిపోయినట్టు వెంటనే ఒక క్లాసు బయటికి వెళ్ళిపోతుంది అలా కదా. మరి ఆ విధంగా మరి 5వ తరగతి వాళ్ళు మన పాఠశాల నుండి మనకి ఏప్రిల్ లాస్ట్ వర్కింగ్ డే వచ్చి ఏప్రిల్ 23వ తారీఖు కాబట్టి నేను 5th క్లాస్ వాళ్ళు ఇక్కడ ఏం చేసినాము ఏమి అవన్నీ బాగా గుర్తు తెచ్చుకొని ఏమి ఇక్కడ మనం ఎంత డిసిప్లైన్గా ఉన్నాము. మళ్ళీ అక్కడ కూడా మీరు హై స్కూల్ కూడా చేరుతారు కదా, చేరిన తర్వాత అక్కడ కూడా బాగా డిసిప్లైన్గానే ఉండాలా. ఎప్పుడు పడతాలప్పుడు పూర్తిగా చదవాలా, రెగ్యులర్గా పోవాలా. ఇక్కడ ఒకరోజు రాకుండా ఒకరోజు నడుస్తుంది. కానీ మీరు హై స్కూల్లో పోయినారనుకో మీకు సబ్జెక్టులు 6 ఉంటాయి, 6 సబ్జెక్టులు ఉంటాయి. అడిషనల్గా మీకు మళ్ళీ హిందీ తర్వాత సైన్స్లో బుక్ వస్తుంది, సోషల్ సపరేట్ అవుతుంది. సో టోటల్గా మీకు 6 సబ్జెక్టులు అవుతాయి. మరి 6 సబ్జెక్టులకు 6 కోర్సులు పెట్టుకొని అక్కడ స్కూల్లో టీచర్లు ఎక్కువ ఉంటారు. ఏ పీరియడ్ మా పీరియడ్ మీకు లెసన్స్ జరుగుతుంటాయి. ఎప్పుడు పాఠాలు అప్పుడు ఇక్కడ కూడా ఏ విధంగా అయితే చేస్తున్నారో అదేవిధంగా అక్కడ కూడా చేయాల్సి ఉంటుంది. ఏమి ప్రతిరోజు రెగ్యులర్గా తప్పకుండా పోవాలి. ఇక్కడ రోజు ఆబ్సెంట్ అయినా ఇంకేం కాదు, పక్కన వాళ్ళని అడిగి తర్వాత ఏమైనా పెండింగ్ వర్క్ ఉంటే మనం స్కూల్లోనే చేసుకుంటాం. కానీ హై స్కూల్లో అట్లా కంటిన్యూగా పోవాలి. 6వ తరగతి చేరి కరిష్మా 6 చేరి పెట్టి ఏమి ఇంటి దగ్గర ఉంది అట్లా కాకుండా 10వ తరగతి కంటిన్యూగా చేరాల్సింది. ఇక్కడ 1 నుంచి 5 వరకు చేరింటారు కదా, వాళ్ళు అక్కడి నుంచి అక్కడ కూడా 5 years ఉండాల్సిందే. 6, 7, 8, 9, 10 తర్వాత మళ్ళీ కాలేజ్ తర్వాత ఎక్కడ మనం పడకుండా తరగతులు కూడా కంటిన్యూ చేయాలి. 6 అయిన తర్వాత 7, 7 అయిన తర్వాత 8, 9, 10 సబ్జెక్టు గవర్నమెంట్ అయితే ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్, సోషల్ అంటే సోషల్, సైన్స్ అంటే సైన్స్ గురించి వాళ్ళని చూసి పేరు చెప్తారు. కానీ తెలుగు సార్ అంటే అవునా కదా. తర్వాత మ్యాథ్స్ సైన్స్ చెప్తారు, సీనియర్స్ చెప్తారు కదా. మీకు అక్కడికి వచ్చి 6 పుస్తకాలు అవుతాయి. బాగా చదువుకొని వెంటనే మీరు 10వ తరగతి కంటిన్యూగా అర్థమైందా. అక్కడ పోయి చేరి కంటిన్యూ చేయి. అందులో అనుకుంటూ ఆబ్సెంట్ అనుకుంటాం. డ్యాన్స్ ప్రోగ్రామ్ మాట్లాడిస్తే కొడతారేమో అన్నంత సీరియస్గా ఉండేవాళ్ళు. ఇంత జాలీగా, ఇంత ఫన్నీగా, ఇంత హ్యాపీగా ఉండడం నాకు చాలా సంతోషం. అంటే ఎక్కువండి. All the fun, we miss all the joy, we miss you. ఇంకా ఎవరైనా పాటలు పాడే వాళ్ళు ఉంటే రండి. మనము స్వామి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. స్వామి వస్తేనే పూజ మీద దృష్టి పెడతారు. ఇప్పుడు మీకు అందరికీ ఏమనిపిస్తుంది? ఏమబ్బా ఇంకా స్టార్ట్ కాలేదు, నేను ఇంకా డ్యాన్స్ వేయాలా, నేను పాట పాడాలా కదా, మేము స్టెప్పులు వేయాలా అని ఉత్సాహం చూపిస్తాం. వెరీ గుడ్. డ్యాన్స్ వేసేటప్పుడు పౌడర్ కొట్టుకునండి. రైట్. ఈ స్వామి ఎక్కడ పోయినాడో నాకు అర్థం కాకుండా రోజు పసందైన రోజు మరపురాని రోజు
పిల్లల్ని కాన్సన్ట్రేట్గా ఉంచుకోవడం. రైట్ చిల్డ్రన్, ఈరోజు పాఠాలు లేవు, ఓన్లీ పాఠాలు లెసన్స్ లేదు, ఓన్లీ సాంగ్స్ కదా. అందుకే ఈరోజు మంచి రోజు. ఈరోజు మీరు అనుకుంటున్నారు కదా లోపల మనిషి జీవితంలో ఉంటుంది, మీకు కూడా ఎప్పుడో ఒకసారి మార్పు చెందినారా లేదా? 1వ తరగతికి ఇంతున్నారు, ఇప్పుడు 5వ తరగతికి నాకంటే అయినారు కదా. వింటారనుకోండి, హైట్ అయ్యింటారు, అసలు నాకంటే ఎత్తుంది. అదే మార్పు. 6వ తేదీ వరకు టైం ఉంది, ఈరోజు అప్లై చేసేసాయి. ఒకటే కూతురే, నాకు ఇంట్లో సేనిపోయే లోపల మా పిల్ల అంట్లు తోమిపెట్టి, కసులు నొక్కి పెట్టి, రొట్టెలు చేసి పెట్టి, వంట చేసి పెట్టి కదా. మగ పిల్లలుంటే నీళ్లు తెచ్చిపెట్టి బజారుకి పోయి వచ్చి, ఇట్లాంటివన్నీ పేరెంట్స్ ఆలోచిస్తారు. ఎందుకంటే किया गया है। मैं उर्दू के अलावा दूसरी क्लासेस भी संभालती हूँ। पहली क्लास में इंग्लिश, मैथ्स, तेलुगु ये सब सब्जेक्ट्स में पढ़ाती हूँ। मुझे खुशी इस बात की है कि मुझे यहाँ पर तेलुगु सीखने का एक अच्छा मौका मिला है। मैं सिर्फ उर्दू से ही वाकिफ़ थी, लेकिन यहाँ पर आने के बाद तेलुगु के टीचर्स से मेरी दोस्ती हुई, उनके साथ बात करते हैं। जब घर में आएंगे तो रात में जो भी मैं पढ़ाई हूँ उसको याद कर लीजिए। आपकी ज़िंदगी में ये बहुत काम आने वाली चीज़ है। करते रहेंगे, एक दूसरे के साथ पढ़ते रहेंगे तो आपको उर्दू आ जाएगी। अरबी भी उर्दू से मिलता जुलता ही रहता है। जैसे आप कुरान सीखते हैं, जो अल्फाज कुरान में होते हैं वही अल्फाज उर्दू में भी होते हैं। जब आप कुरान सीख लेंगे तो उर्दू खुद ब खुद आपको आ जाएगी। वो मेरा नबी है, वो प्यारा नबी है, वो मेरा नबी, मेरा नबी, मेरा नबी है, वो मेरा नबी, मेरा नबी, मेरा नबी है, वो प्यारा नबी है, वो जिसके लिए महफिल कौन सजी है। फिर भी वो हाशमी मक्की मदनी अरबी है, वो मेरा नबी, मेरा नबी है, वो मेरा नबी, मेरा नबी, मेरा नबी है, वो मेरा नबी, मेरा नबी। प्यारा प्यारा नाम नबी का, सबसे अच्छा नाम नबी का। सूरज बनकर इस धरती पर हर सू चमका नाम नबी का। देता है आराम दिलों को, राहत वाला नाम नबी का। अपने हाथों पर लिख लिख कर मैंने चूमा नाम नबी का। देख बच्चे बच्चे के होठों पर देखो आया नाम नबी का। यावर हम सब पर लाजिम है लेते रहना नाम नबी का। प्यारा प्यारा नाम नबी का, सबसे अच्छा नाम नबी का, नाम नबी का। పిల్లలంతా చేరి సందడంతో చేసిరి, డంకా మోగించిరి, వీణలు వాయించిరి, పాటలను పాడిరి, వింత కథలు చెప్పిరి.
Yes, be silent. Program will be started. ఎవరు అర్చేది సైలెంట్ కూర్చోండి. వీడియో తీస్తున్నారు కదా. ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. థర్డ్ క్లాస్ సరి కూర్చో. సైలెంట్ కూర్చో. కేశవరెడ్డి రా. నేను పూరపు మళ్ళీ ఓ సేర్ వేసుకోరా. షబ్బీర్, అక్బర్ అలీ ఆ పేపర్లు తీసుకో. పేపర్లు అవి రెండు తీసుకో. అవి రెండు అక్కడ 2 పేపర్లు ఉన్నాయి చూడు, తీసుకో. అవన్నీ తీసుకో. ఆడున్నాయి చూడు 2, అక్కడ 2 ఉన్నాయి చూడు. క్లీన్ చేసి రోజు తరగతి గదిలో ఏదైతే నేర్చుకొని ఉంటామో దాన్ని లోపు అందరు కూర్చోవాలా. చేపలు పట్టకి పోయినారు. 7 మంది చేపలు పట్టకి వెళ్ళారు. 7 మందికి 7 చేపలు దొరుకుతున్నాయి. అన్ని చేపలు ఆరించింటే ఒక చేపే బతికింది. చేప ఎందుకు బతికినావంటే నాకు గడ్డి అద్దం వచ్చింది. గడ్డి ఎందుకు అద్దం వచ్చినావు? నన్ను మెయ్యలేదు. తిన్నావు. అవ్వా గడ్డి వెయ్యలేదు. అవ్వా గడ్డి ఎందుకు వేసినావు? పిల్లాడు శివః. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిరయే సర్వవిఘ్నానాం దక్షిణామూర్తయే నమః. వాఘర్తాపదే పరమేశ్వరోః त्रैलोक्य संपदाल्लैक्य समल्लेखन विद्महे सच्चिदानन्दरूपाय शिवाय ब्रह्मणे नमः. यावाहो सर्वपरान् शिवान् पञ्चाननदनोद्भूतान् पञ्चाक्षार्यमनोपमान् पञ्चसूत्रकृतोर्वन्दे पञ्चाचार्यान् जगद्गुरोन् अनुरागानन्दयुक्ताय शिष्यवात्सल्यमूर्तये चन्द्रशेखरशिवाचार्यान् सद्गुरुं प्रणमाम्यहृतये जगदपितरोर्वन्दे
पार्वती परमेश्वरो तदेव लग्नं तदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव गौरीपतेः तेङ्ग्रैवं स्मरामि देवीं वाचमजनयं तदेवाः तां विश्वरूपाः पजवो वदन्तेः सानो वन्द्रेः शमूर्जन्दुहानादीनुर्वाहकस्मानुपजुष्टुदहितो सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु रुद्यास्महुवे रमदो पदध्या मित्रं देवं मित्रधेयन्नोऽस्तु अनुराधान् अभिजावर्तयन्ताः शतं जीवे वश्रदश्च वीरा उत्तरोत्तराभिवृद्धिरस्तु अस्तु। ओम केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः बुद्धनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः विरोधेन ब्रह्मकर्मसमारभ्य ओम महा ओम जनाः ओम तपाः ओम दत्तन्नतविदानन्यन्ति ओम कुमारक्षितविदारं वन्दमानं प्रतिनादे दीपोऽयं प्रतिगुप्तदान् दीपाराधनमुहूर्तस्तु मुहूर्तो हस्तो तदेव लग्नं दिनं तदेव ताराबलं चन्द्रं श्री सुब्रह्मण्येश्वर स्वामी देवताभ्यो नमः ज्योतिस्वरूपस्य श्री सुब्रह्मण्येश्वर स्वामी देवताभ्यो नमः आवाहने विनियोगः सुब्रह्मण्येश्वर स्वामी देवताभ्यो नमः गन्धं परिकल्पयामि महारुद्राचूर्णं समर्पयामि कुङ्कुमान् समर्पयामि पुष्पैः पूजयामि सुजय पुरंदराभ्यां नमः अरुंधति वशिष्ठुल्नि तलुचुकोंडि अरुंधति वशिष्ठाभ्यां नमः मी इष्टदैवाన్ని तलुचुकोंडि इष्टदेवताभ्यो नमः तलुचुकोंडि सीतारामाभ्यां नमः तल्लिदंड्रुल्नि तलुचुकोंडि मातृभ्यो नमः पितृभ्यो नमः सर्वेभ्यो महाजनेभ्यो नमः आगमार्थं देवानां गमनार्थं रक्षदान् कुर्यात् घण्टारं वक्त्या देवतः क्वाललाञ्च ओम श्री परमेश्वर बुद्धिस्य पार्वती परमेश्वर प्रीत्यर्थो युवजम्बोकलियुगे प्रथमवादिजम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दशेकभागे चान्द्रमानेन शालीवानजगे प्रभवादि षष्ठीयान् एवं गुणविशेषणविशिष्टायान् अस्यां सुबन्धो श्रीमान् गोत्रोद्भवायाः ईशानगोत्रोद्भवस्य यजमान् नामधेयाः विपुलप्पा नामधेयाः वराहालम्बा नामधेयाः अस्माकं यजमानस्य सह कुटुम्बवर्गाणान् अस्यान् द्विवदतः कुटुम्बवर्गाणान् क्षेमास्तेवधैर्यस्थैर्याविजयभयायारोग्यैश्वर्याभिवृद्ध्यर्थो धर्मार्थकाममोक्ष चतुर्विध फलपुरुषार्थसिद्ध्यर्थो देवता कृपाकटाक्षसिद्ध्यर्थो दिने दिने विद्या बुद्धि अभिवृद्ध्यर्थो श्री सरस्वती देवता कृपाकटाक्षसिद्ध्यर्थो अनेन प्रतिवर्षे पद्धति प्रकारेण सरस्वती देवता पूजां करिष्ये एतत् कर्म निर्विघ्नेन श्री महागणपति पूजां करिष्ये इति संकल्प्य एवं विशिष्टाय अस्यां शुभतिथौ शिव शिव शंभो राज्ञय ब्रह्मणाः द्वितीय परार्धे श्वेत वराहकल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे मेरु दक्षिण दिग्भागे चान्द्रमानेन शालीवाहन संवत्सरे चैत्रमासे वसंत ऋतु उत्तरायणे भृगुवासराः शुक्ल सप्तमी तिथौ मृगशिरा नक्षत्रे शुभयोगी शुभकरणे एक मंडल परिषद प्राथमिक पाठशाला सकल विद्यार्थिनः क्षेम स्थेम धैर्य स्थैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थो अग्निभय जलभय वाहनभय चोरभय सकलभय
निवारणार्थो आदित्यादि नवग्रह देवता अनुकूल्यता सिद्ध्यर्थो अस्मात् मम पाठशाले सकल विद्यार्थिनः दिने दिने विद्या मम पाठशाले प्रतिवर्ष पद्धति प्रकारेण सरस्वती देवता पूजाञ्च अहम् इति मम शिव संकल्प्य ओम गलजशमगे रुद्रागंडे ग्रहाश्रदामूले ब्रह्मावते माधुगणहाश्रदा कुक्षोदजागरः सर्वे सप्तद्वीपावतुन्धरा ऋग्वेदोस्सामवेदद्रवणाः अंगो कलशोदकेन षोडशोपचारपूजां परिकल्पयामि भस्म परिकल्पयामि गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टां गणेशणे ईश्वरे गन्धर्वभूतानां तामिहो भक्वये श्रियो श्रीगङ्गकलशोदके पुष्पाञ्चं समर्पयामि अक्षतां परिकल्पयामि कलशोदकेन धूपमाग्रापयामि वनस्पतिरशोकेतबन्धाद्योतमोदमाग्रेयोः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां धूपमाग्रापयामि जयगण्ठानादोस्त्रापयामि कलशोदकेन धूपमाग्रापयामि जयगण्ठानाद अष्टविधोपचारे सम्भोजतेनोदकेन पूजाद्रव्याणीं सम्प्रोक्ष చేయండి ఆ పుష్పం తీసుకొని నీళ్ళని పూజ ద్రవ్యం పైన ప్రోక్షణ చేసుకోండి పూజ ద్రవ్యాణీం సంప్రోక్ష देवं संप्रोक्ष कलशं पैन फोटो पैन प्रोक्षण देवं संप्रोक्ष नीर तलपैन जल्लुकोंडि आत्मानां संप्रोक्ष शेषं विसर्जयेत् अत यजमानः रङ्गवल्ली विराजते भूतले पृष्ठपरमिता तन्नरराशि उपरिष्टुतकमलं विलिख्य पूजने रमवादरा तस्मारंगमामो यक्षक्षया जिन्वदा आपूजनेदाचन ఒక పుష్పం తీసుకోండి ఓం దానాధోస్త్రాపయామి శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమహాగ్రాపయామి నిజగంధానాధోస్త్రాపయామి దేవాః శ్రీ మహాగణాధిపతయే నమః कर्पूरमंगल हेराजनं दर्शयामि शुद्धातमर्यान् परिकल्पयामि ओम नमस्तवावनः नायक सर्वात्मनादनोमाय सर्वेश्वरीयप्तनायक समस्तामहेकारमाय गुरुराजते नमः श्री महागणाधिपतये नमः कर्पूरमंगल नमस्कारान् समर्पयामि बोलो गणेश भगवान की ओम नमः सरस्वती वावाहयामि ओम नमः सरस्वती वावाहयामि ओम नमः सरस्वती वावाहयामि ओम भूर्भुवस्सुवः सरस्वती वावाहयामि स्थापयामि पूजयामि शुद्धोदकस्नानं परिकल्पयामि जलानि प्रोक्षण सरस्वती नर्मदे सुन्दगावेर्जलेऽस्मिन् दण्डितिं कुरु शुद्धोदकस्नानं परिकल्पयामि अस्तो प्रक्षालयामि दादो प्रक्षालयामि के शुद्धाचमनीयां समर्पयामि फलपञ्चापूजयन्दातनामहेरणाय चक्षुषे अवश्यपदमोरस्या भाजेदीनाः उदतीरिगुमादरः तस्मारङ्गमावो यक्षक्षया चिन्वदाय सदयोजातं प्रपद्यामि सदयोजाताय वैरमूर्महान्मे भवे मनोन्मनाय नमः गौरेभ्यो घोरघोरदरेभ्यः सर्वे पुष्पाञ्जलिं समर्पयामि पुष्पैः पूजयामि वनस्पतिर्गोवेदबन्धाद्योतमोदमाहात्म्ययोः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतान् धूपमाग्रापयामि जयगण्ठानादोस्त्रापयामि घोरेभ्यो घोरघोरदरेभ्यः सर्वेभ्यः सर्वधर्मेभ्यो नमस्ते स्मृतिरूपेभ्यः श्री सरस्वती देवताभ्यो नमः धूपमाग्रापयामि जयगण्ठः
अक्षदान्नवलः अर्पयामः भक्ताभि सरस्वती देवताः नमः अक्षदान् अर्पयामि नमस्कारान् करोमि ओम सरस्वत्यै नमः ओम महाभद्रायै नमः ओम महामायायै नमः ओम वरप्रदायै नमः ओम श्रीप्रदायै नमः ओम पद्मनिलयायै नमः पद्माक्षये नमः पद्मवक्त्रायै नमः शिवानुजायै नमः ओम परायै नमः कामरूपिण्यै नमः महाविद्यायै नमः महापातकनाशिन्यै नमः महाश्रेयायै नमः ओम मानिन्यै नमः ओम महाभोगायै नमः ओम महाभायै नमः सुरवन्दितायै नमः महाकाल्यै नमः महाभाषायै नमः महाकालायै नमः ओम विश्वायै नमः ओम विद्युन्मलायै नमः ओम विद्युत्कलायै नमः ओम वैष्णव्यै नमः ओम चन्द्रिकायै नमः ओम चन्द्रवदनायै नमः दिव्यालङ्कारभूषितायै नमः वाग्देव्यै नमः वसुधायै नमः तीव्रायै नमः महाभद्रायै नमः ओम भामायै नमः ओम गोविन्दायै नमः ओम चण्डिकायै नमः ओम वैष्णव्यै नमः ओम ब्रह्मे नमः ब्रह्मज्ञानैकसाधनायै नमः सौधाविन्ये नमः सुधामूर्त्यै नमः सुवासिन्ये नमः सुवासायै नमः विनिध्यायै नमः पद्मलोचनायै नमः विद्यारूपायै नमः विशालाक्षे नमः ब्रह्मज्ञानये नमः महाबलायै नमः महाबलायै नमः कालधारायै नमः रूपसौभाग्यदायिन्ये नमः विद्यायै नमः विद्याधरसुपूजितायै नमः श्वेताननायै नमः श्वेतस्तपूजितायै नमः तीनभुजायै नमः चतुर्भुजायै नमः चतुर्वर्गबलप्रदायै नमः चतुराननायै नमः रक्तमध्यायै नमः निरञ्जनायै नमः ओम शांति शांति सुखिनो भवन्तु।